ప్రభు ప్రతిదినము మనందరినీ దర్శిస్తున్నాడు. అయితే కొన్నిసార్లు దేవుని మాటను మనం తృణీకరిస్తూ ఆయన ఆజ్ఞలను పట్టించుకోకుండా జీవిస్తూ ఉంటాం. దేవుని మాట వినకపోతే జరిగేటువంటి నష్టాలు, దాని పర్యవసనాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఈ లోక సంబంధమైనటువంటి మనుషులుగా ఉన్న మనమే కొన్నిసార్లు మన పిల్లలకి చెప్తూ ఉంటాం, ఆ పని చేయొద్దు, అది ఆ వస్తువుని పట్టుకోవద్దు, అది కాలుతుంది, లేదా దానివల్ల అపాయం జరుగుతుందని చెబుతున్నప్పుడు వారు వినకుండా దాన్ని పట్టుకున్నప్పుడు దాని పర్యవసనం తీవ్రత గ్రహించినప్పుడు చాలా బాధపడుతూ ఉంటాం. భూ సంబంధమైన మనుషులుగా మనమే ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటే పర సంబంధమైన దేవుడు పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు అనుదినం మనకి ఇస్తూ ఆరాధనకు యోగ్యుడిగా అనుదినము పూజలు అందుకునేటువంటి దేవుడు మన విషయమై అనేకమైన తలంపులు, ఉద్దేశాలు కలిగి ఉన్నాడు.